ఒక రోజున నేను వేరొక సేవకుడు ఇద్దరం కలిసి నా బండి పైన వెళుతూ ఉన్నాం. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీ మధ్య ఉంచాలనుకున్నాను. పరదేశంలో ఏం జరుగుతుంది, తర్వాత నరకంలో పాతాళంలో ఏం జరుగుతుంది అవి తెలుసుకోవాలని నేను ఆశపడినా. అందుకని ఆ సేవకుడితో నేనేం మాట్లాడుతున్నానంటే, ఆయనతో నేను సంభాషిస్తున్నాను. బ్రదరు, నువ్వు ముందు చనిపోతే, నాకంటే ముందు నువ్వు చనిపోతే, ఆయన సేవకుడు పాస్టర్ అన్నట్టు ప్రభు పరిచర్య చేస్తాడు వేరే చర్చిలో. ఆయనతో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ముందు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినావో అక్కడ సంగతులన్నీ నాకు చెప్పాలి. ఎట్లా? నువ్వు భౌతికంగా అయితే నీ శరీరం నా దగ్గరికి రాదు, నీ శరీరము నా దగ్గరికి రాదు. కళల్లో వస్తావు, లేకపోతే దర్శనాల్లో వస్తావు, అంతకంటే మార్గం లేదు. నువ్వు ముందు పోతే, ఒకవేళ నేను ముందు వెడితే నీకంటే ముందు అక్కడ సంగతులన్నీ నీకు నేను చెప్తా. వీటన్నిటికంటే ప్రధానంగా తెలుసుకోవాలని అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, ప్రాణం పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి. ప్రాణం పోయేటప్పుడు ప్రాణము విలవిల్లాడితో కొట్టుకొని వెళ్ళిపోద్ది కదా. అంటే ఈ రక్తము ఆగిపోయినప్పుడు దాని ప్రసరణ, ఎక్కడెక్కడ క్లాట్లు అయ్యి ఎక్కడెక్కడ నేలకపోయినప్పుడు చేతులు కాళ్ళు తల కానీ అన్నీ ఎక్కడెక్కడ స్తంభించిపోయినప్పుడు, తర్వాత ఊపిరి అనేది తీయకోకుండా అది ఆగిపోయినప్పుడు, అంటే గాలి తీయకోకుండా ఆగినప్పుడు ఆ పరిస్థితుల్లో మూమెంట్ ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఈ రెండు విషయాలు నేను ముందు వెళ్తే నీకు చెప్తా, నువ్వు ముందు వెళ్తే నాకు చెప్పాలన్నా. ఎవరితో? ఆ సేవకుడితో అన్నా. అంటే ఆయన నాకు సమాధానం చెప్పాడమ్మా. ఆయన ఐడియా బాగానే ఉంది. అయ్యగారు, మీరు అడిగేది బాగానే ఉంది, కానీ నేను ముందు పోయాను అనుకో భూమి మీద నుంచి, నేను కదా ఆయన ముందు పోయాను అనుకో, అక్కడి నుంచి మరలా భూమి మీదకి రావటానికి, నువ్వు ఉన్న స్థలంలోకి నేను రావటానికి ఆయన అన్నట్టు మధ్యన గొప్ప అగాధ ముంచబడి ఉన్నది, రాకుండానట్లు. అర్థం కదా? మాట అర్థమైందా? ఆయన నాకు సమాధానం చెప్పాడు. ఈ వాక్యం నాకు గుర్తు చేసాడు. ఎక్కడుందా ఈ వాక్యం అంటే, లోకశుభవార్త 16వ అధ్యాయంలో ఈ వాక్యం ఉంది. దానికి నేనేం సమాధానం చెప్పానంటే, ఆయనకి ఏలియా మోషేలు వచ్చారు కదా యేసుప్రభు రూపాంతరం పొందినప్పుడు, మరి వాళ్ళు ఎట్లా వచ్చారు? అగాధం దాటుకొని వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? మోషే ఎప్పుడో చచ్చిపోయాడు, ఏలియా కూడా ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వాళ్ళిద్దరూ ఎట్లా వచ్చారు? ఇక్కడేమో అగాధం ఉంచబడిందని అబ్రహాం అంటాడు. ఎవరితో అంటున్నాడంటే, అబ్రహాము లోకశుభవార్తలో 16వ అధ్యాయంలో 26వ వాక్యం పరిశోధనలో ఉంది. నా యొక్క దృష్టిలో పరిశోధనలో ఉంది. చచ్చిపోయినటువంటి దెబోరమ్మ నా దగ్గరికి ముమ్మారు వచ్చింది. అసలు వచ్చింది ఆ దెబోరమ్మేనా? మొదట ప్రశ్న, దెబోరమ్మేనా కాదా అని పరిశోధనలో ఉంచాను అన్నట్టు. సువార్తమ్మ 2 దఫాలు వచ్చింది చనిపోయిన తర్వాత. ఆత్మలు రక్షించండి అని 2 శబ్దాలు చెప్పింది. ఇక మళ్ళా రాలేదు. చనిపోయిన వాళ్ళు వస్తారండి. ఇది మీ తెలివి తక్కువతనం కాకపోతే మీరు అనవచ్చు నన్ను కదా. చనిపోయిన వాళ్ళు వస్తారంటారా? అయితే దీనికి వాక్య ఆధారాలు కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
అబ్రహాం ఏమంటున్నాడంటే, ఇబ్రహీం గారు విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసులకి అబ్రహాము తండ్రి. అయితే ఆయన ఏమంటున్నాడు వాక్యంలో, బైబిల్ వాక్యంలో చూడండి, 26వ వాక్యం, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పిన. బహుశా ఇది ఈ మహా అగాధం అనే దానికి, అగాధం పైన పాతాళమేమో కింద, దాని కిందేమో నరకం, 3 భాగాలు అది. మళ్ళా మరణాన్ని జయించి మరలా శరీరంలో ప్రవేశించడానికి వీలు పడదు. శరీరమును విడిచిన వాడు ప్రవేశించడానికి వీలు పడదు కదా. వాళ్ళిద్దరు అబ్రహాముకను ఈ యొక్క ధనవంతుడున్న స్థలానికి మధ్యలో అగాధం ఉంది అంటున్నాడు. ఏంటి అగాధము అంటే ఇక్కడ చూడండి, ఆ ఏంటి అగాధం అని ప్రశ్న వేసా కదా. అగాధము మరి ఆ పాతాళానికి సంబంధించిన అగాధమా అంటే, ఇది బహుశా ఎప్పుడు జరిగింది ఇదంటే, ఇక్కడ కొన్ని సందర్భాలు రాసి ఉన్నాయి కింద భాగంలో. నీకు 5 సహోదరులు ఉన్నారన్నావు భూమి మీద, వాళ్ళకి స్వార్థ అందించడానికి దేవుని గురించి, వాళ్ళకి సువార్త అందించడానికి దేవుని గురించి భూపైన మోషే ఉన్నాడు అన్నాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే, ధనవంతుడు, అగ్నిజాలల్లో యాతన పడుస్తున్నటువంటి ధనవంతుడు మోషే ఉన్నాడు. సరే, మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటాడు. చూడండి, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ పదాలే రాసి ఉన్నాయి 31వ వాక్యంలో. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఏం చెప్పటానికి? సువార్త చెప్పటానికి. ఇట్టి స్థలానికి ఏ ఆత్మ కూడా రాకుండా ఉండునట్లు దేవుని గురించి చెప్పటానికి మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, ఇంకా భక్తులు ఉన్నారు. అక్కడ ఎక్కడ? భూలోకములో అని తెలుసుకోవాలి. అయితే ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే, మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినాను. అంత మొండోళ్ళు ఉన్నారంట భూమి మీద. మృతులలో నుండి ఒకడు లేచినను, మృతులలో నుండి లేచిన వారు ఎవరు? లాజరు లేచాడు. యేసు ప్రభు మరణించినప్పుడు కొందరు సమాధుల్లో నుంచి లేచి పట్టణంలో ప్రవేశించారని ఉంటుంది. అయితే వాళ్ళు వెళ్ళి చెప్పినను వాళ్ళు నమ్మరు. అలాంటి పొజిషన్ అక్కడ, పరిస్థితి అక్కడ అలా ఉంది ఆ భూలోకంలో. నువ్వు ఎంతన్నా చెప్పుకో, ఈ క్రైస్తవ దేవుడు మాత్రం మాకొద్దు అనేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద కదండి. అంటే వాళ్ళు ఇష్టపడతారు, సౌఖ్యంగా ఇవ్వబడాలి మోక్షం. ఎలాగంటే, నేను పాపం చేస్తాను, మందిరంలో ఆరాధన చేస్తా అనే జనం, ఈ విశ్వాసంలో ఉన్న జనం కొందరు. అన్నిల్లో ఉన్నవారు మేము పాపం చేస్తాము, గంగలో మునిగితే పాపాలు పోతే చాలు అనేవాళ్ళు కొందరు. నిజదేవుని ఒప్పుకోరు. మా ఇష్టం వచ్చినట్టు మేము నడుస్తాం, మాకు మోక్షం కావాలి, పరలోకం కావాలి అనేవాడు. కానీ బైబిల్ వాక్యం అలా చెప్పట్లేదు. నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు, నా ద్వారా తప్ప ఎవడు ఆ పరలోకంలోకి రాడు, తండ్రి దగ్గరికి ఎవడు రాడు, నా ద్వారా తప్ప. అక్కడ రాసింది యోహాను సువార్త 14వ వాక్యంలో రాసింది. ఈ శాలింజేబుల్ వర్డ్ ఏ విధంగా ఉంది కదా, ఈ వర్డ్ ఇలాగుంది కదా. అబ్రహాముడి గురించి ఆయన నా జ్ఞాపకం చేశాడు ఆ సేవకుడు. అయ్యా, మీరు అనుకున్నది బాగానే ఉంది, ఈ 3 సంగతులు తెలుసుకోవాలని, భూమి మీద ఉండగానే తెలుసుకోవాలని ఆశించారు. అయితే అక్కడ వారు ఇక్కడికి రాకుండానట్లు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళకుండానట్లు, అంటే
అక్కడ వారు ఇక్కడికి రాకుండా 26వ వచనంలో ఇది మీ యొద్దకు గోరు వారు దాటి పోజాలకుండానట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధమంచబడినదని చెప్పినాం. ఇప్పుడు చెప్పండి, నా దగ్గరికి దేవోరం మెట్ట వచ్చింది, చెప్పండి. మీకే ఆలోచన రాదు, మాకేమొస్తుంది అంటారు కదా. ఏం బ్రదర్, ఈ వాక్యం ఏమంటుందంటే ధనవంతుడి గురించి, లాజరు గురించి ఈ వాక్య సందర్భం. అసలు ఇది ఎప్పటి టైం అంటే అక్కడ మోషే ఉన్నాడని అంటే మోషే కాలపు మాటలు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పేటప్పుడు ధనవంతుడు ఈ బీదరాజు గురించిన ఉపమానం చెప్పేటప్పుడు మోషే ప్రస్తావన వచ్చింది, ప్రవక్తల ప్రస్తావన వచ్చింది అని రాయబడింది. అంటే మోషే కాలంలో జరిగిన ఒక సంఘటన. అక్కడ మోషే ఉన్నాడంటే ఈ ధనవంతుడు ఆ మోషే కంటే మొదటివాడై ఉండాలి, ఆ లాజరు అనేవాడు కూడా మొదటివాడై ఉండాలి. అంటే ఉపమానంలో ఇవ్వబడిన సందేశం అది. అయితే వీళ్ళిద్దరు సంభాషణ ఏంటి, ధనవంతుడికి అబ్రహాముకి మధ్య జరుగుతున్న సంభాషణ. అయితే అగాధం ఉంచబడి ఉన్నది అన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఈ ధనవంతుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, లాజరుని పంపు నా దగ్గరికి, వాడు భూమి మీద ఉన్నప్పుడు, నేను భూమి మీద ఉన్నప్పుడు వాడు నా యొక్క బల్ల దగ్గర పడిన మొక్కలను ఏరుకొని తినగోరేవాడు. అలాంటి వాడు సౌఖ్యములోకి వెళ్ళాడు, సుఖములోకి. అయితే అతను నా దగ్గరికి పంపి అతని రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుగుకి సల్లార్చుటకు దాహానికి ఇమ్మని అడుగుతున్నాడు ఈ ధనవంతుడు. 22వ వాక్యం ఏం రాసి ఉందంటే, ధనవంతుడు చనిపోయి పాతాళానికి కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుసు అని ఉంది. పాతాళంలో బాధపడుసు అని రాశాడు కనుక పాతాళంలోకి ఇతడు వెళ్ళాడని అర్థం చేసుకోవచ్చు. పాతాళానికి కొనిపోబడిను. ఇక్కడ చూడండి, లాజరు గురించి ఏముందంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదత్తుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మును ఆనుకొనబడుటకు, ఆ దేవదత్తుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపో. ఇప్పుడు మాది ఒక ప్రశ్న వేస్తుంది సాక్ష్యం చెప్పేటప్పుడు, మా సార్ ఎక్కడున్నాడో అని ఆలోచన. భూమి మీద కాదు, జనరల్గా ఆలోచన ఉంటుంది. ఎక్కడున్నాడు అంటే, నా దగ్గరకు కూడా ఒక్కసారి వచ్చాడు, బక్కగా అయిపోయి వచ్చాడు. అలా వచ్చాడు కానీ ఏం మాట సందర్భం ఏమీ లేదు తనకి నాకు. కనపడ్డాడు ఒకేసారి. కానీ ఇది వాస్తవానికి ఈ అగాధాన్ని దాటుకొని ఈ ఆత్మలో గౌరమ్మ ఆత్మ కానీ, ఆ బ్రదరోళ్ళ ఆత్మ కానీ, ఆ సువార్తమాత్మలు కానీ ఎలా వచ్చినాయి మీకు ఇంకొక మాట చూపిస్తాను. పడెను, అగాధము దాటి ఏ ఆత్మ కిందకు పోవటకు వెళ్ళలేదు. ఏ క్రింద నుంచి అగాధము దాటి పైకి ఏ ఆత్మ, అబ్రహాం ఉన్న స్థలం ఎక్కడంటే పరదేశ్, మూడో ఆకాశం. ఆ మూడో ఆకాశంలోకి ఏ ఆత్మ వచ్చుటకు వీల్లేదు. అంటే చనిపోతేనే మాత్రమే ఆత్మ కొనిపోబడును, చనిపోతే మాత్రమే ఆత్మ పాతాళానికి కొనిపోబడును. ధనవంతుడి ఆత్మ అన్నట్టు చనిపోతేనే కొనిపోబడతారు వీళ్ళిద్దరూ. అంటే వాళ్ళు ఏం విడిచిపెట్టారు, వాళ్ళ శరీరాలు విడిచిపెట్టారు అన్నాడు. ఎవరి శరీరము? దరిద్రుడి శరీరం దరిద్రుడు విడిచిపెట్టాడు. అతను ఎక్కడున్నాడని చెప్పబడుతుంది వాక్యము. వాక్యాన్ని నమ్మాలి. వాక్యము నమ్మకపోతే మనం ఆరాధన చేసినా వ్యర్థమే. వాక్యంలో ఉన్న భావాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, అతడు దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడెను అని రాసింది. అర్థమైందా వాక్యము? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఇక్కడ ధనవంతుడు యాతన పడుస్తున్నాడు అగ్ని జ్వాలల్లో అని రాసి ఉంది. యాతన. నా నాలుగు దాహం కొన్నది, నాకు దాహం ఇవ్వటానికి ఆ దరిద్రుడిని పంపి వేలికొనతో నీళ్లను అందించమంటాడు. వేలికొన ఇక్కడ చెప్పబడింది అక్కడ వాక్యం చెప్పబడింది. లాజరును చూసి తండ్రివైన అబ్రహామా అంటే చూసుడికి అవకాశం ఉంది, కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి అవకాశం లేదు. ధనవంతుడు
ఈ లాజర్ను చూసుడికి అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. కానీ అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి పోవటానికి వీల్లేదని ధనవంతుడికి అబ్రహాము సమాధానం చెబుతున్నాడు. ధనవంతుడు ప్రశ్నించాడు, ఏమని? లాజర్ను పంపమని. కానీ అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి పోవడానికి వీలు పడదన్నాడు. మరి అట్లయితే వీళ్ళిద్దరు శరీరాలు భూమి మీద పాతివేయబడ్డాయి. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ధనవంతుడును లాజరు ఎక్కడున్నారు? ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిజ్వాలల్లో. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మున. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశులో. ఇది చెప్పబడింది. ఇక్కడ ఒక తంతు జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే ఈ ఉపమానంలో ఒక వింతైన సబ్జెక్ట్ ఉందండి. మనం జనరల్గా దీన్ని చదివితే ఆ పేపర్ మీద రాసిన రైటింగ్ అండి అది, ఆ పారాగ్రాఫు. దాన్ని మనమేమి నమ్మాలి? అంతా ఒకటిదే బోటం అంటారు కదా. కానీ వాక్యాన్ని నమ్మే ప్రతి ఒక్కడు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు విశ్వసించక తప్పదు. బైబిల్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు విశ్వసించక తప్పదు. బైబిల్ని వెంబడిస్తున్నారు వాళ్ళ విశ్వాసం. ధనవంతుడు పాతివేయబడ్డా? ఎక్కడున్నాడు అతను? ధనవంతుడు పాతివేయబడిన తర్వాత అతను కొనిపోబడి అని రాయబడింది. ఎక్కడున్నాడు ధనవంతుడు? పాతాళములో అగ్నిజ్వాలల్లో యాతన పడుస్తున్నాడు. అంటే పాతివేయబడింది ఎక్కడా? మరి ఉన్నది ఎక్కడా? మరి అదేంది వింత ఉంది ఇక్కడ, అంత సింత ఉంది మనకి, వింత సింత. అంటే ఈ భౌతికమైన ఈ మట్టి దేహము, రక్తదేహము, మాంసదేహము, నరాల దేహము నుంచి ఏమో వేరైందన్నట్టు వేరయ్యి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది కూడా కొనిపోబడెను అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోనే లేచిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి ఆయన 11 సార్లు 40 దినాల్లో 11 సార్లు కనపడి ఆయన కూడా ఆత్మరూపంగా పాతాళంలో ఉన్న వారికి, ఈ భూమి మీద ఉన్న వారికి సువార్త అందించాడు. ఆయన శిష్యులు సువార్త అందించారు. భూమి మీద ఆయన శరీరం ఏమో గుహలో ఉంది, ప్రభువైన యేసు శరీరం. ఆయన ఎక్కడున్నాడు అని వాక్యం చెప్తుంది. ప్రభువైన యేసు ఎక్కడున్నాడు? భూమి మీదేమో ఆయన శరీరం గుహలో ఉంది. గ్రహించండి, సోయ లేకుండా అనస్థేసియాలో ఉంది, మత్తులో ఉంది గుహలో ప్రభు శరీరం. అప్పుడు ఆయన మాట్లాడలేదు. 3 దినాలు మాట్లాడా? ఆయన చెరలో ఉన్న వారికి, అంటే పాతాళంలో ఉన్న వారికి వాక్యం అందించడానికి అక్కడికి వెళ్ళాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీలో ప్రతి ఒక్కరూ భూమిని విడిచినప్పుడు మీరు కొనిపోబడేదరో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ దేవుణ్ణి ఆరాధన చేసేది మనం, ఈ సువార్తను నమ్మేది అందుకే, ఈ బైబిల్ను నమ్మేది అందుకే. కొందరు బైబిల్ను వక్రీకరిస్తున్నారు, దాన్ని మభ్యపెట్టడానికి, మనుషుల యొక్క మనోనేత్రాలను కప్పిపెట్టడానికి. చూడండి, సావగానే కొనిపోబడేదరో. అర్థం కదా? జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తా. ఒకమ్మ తన కుమారుడు చనిపోయాడు. మాంత్రిక శక్తితో తన కుమారుణ్ణి ఆమె దగ్గరికి పంపించారు. ఇక ఆమె బహుగా తృప్తి పొందుతూ నా కుమారుడు వచ్చాడని ఏడుపు మాని ఆనందంగా ఉంటుంది. ఒక టైం వచ్చింది, ఒక దైవజనుడు చెప్పాడు ఆమెకి. ఏమనంటే, వచ్చింది కుమారుడు కాదు, కుమారుని రూపంలో ఉన్న పెద్ద దయ్యమో, సైతానో, పిశాచం నిన్ను భ్రమపరచడానికి ఆ విధంగా యాక్షన్ చేస్తుంది. వచ్చి నీ కుమారుడు వలె వచ్చి. ఎంతవరకే జ్ఞాపకం ఉందండి నాకు. దీన్ని బట్టి ఈయన నేను ప్రశ్న అడిగా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరు, మనకెందుకు వ్యర్థమైన ప్రయాసం అని అన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు, శరీరాల్లో ఉన్నవారికి. అలాగైతే నేను రాను, లేకపోతే నువ్వు పోతే నువ్వు రావు, నేను పోతే నేను రాను, ఏ సంగతులు నీకు తెలియవు నాకు తెలియవు అని ఆయన నాకు సమాధానం చెప్పాడు. మా ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ తెలుసుకోవాలని ఒక జిజ్ఞాసతో
బండి మీద వెళ్తూ వెళ్తూ ప్రశ్నలు అడుక్కుంటున్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మీకేం అర్థమవుతుంది నేను చెప్పిన వచనాల్లో? నిజంగా దెబోరమ్మే నా దగ్గరికి వచ్చిందా? నిజమేనా? నిజంగా చనిపోయిన సువార్తమే నా దగ్గరికి వచ్చిందా? ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఈ వాక్యము అక్కడోళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడోళ్ళు అక్కడికి పోరు అనే మాటను బట్టి చూస్తే వాళ్ళిద్దరు కాదు అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాదనిపిస్తుంది. మరి వచ్చింది ఎవరు? ఏమొచ్చిందేమో గ్రహించండి. రారాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వారు ఎవరు రారు. అయితే మోషే, ఏలియా ఇద్దరు యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారో ప్రశ్న. ఇంకొక వచనం ఉందండి 1 సమూయేలు గ్రంథంలో సౌలు రాజు 1 సమూయేలు గ్రంథంలో సౌలు రాజు 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు అక్కడ కర్ణపిశాచమన్న స్త్రీ దగ్గరికి సౌలు వచ్చాడని రాయబడింది. 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు 1 సమూయేలు గ్రంథం. అక్కడకే సౌలు రాజు వచ్చాడు. ఆ సౌలు రాజు నాకు సమూయేలు కావాలని అక్కడున్న కర్ణపిశాచంతో ఉన్న స్త్రీతో అన్నాడు. ఆ స్త్రీ కర్ణపిశాచంతో నింపబడి ఆమె కెవ్వును కేక వేసింది. కేక వేసినప్పుడు ఒక ముసలోని చూస్తున్నాను, దుప్పటి కప్పుకొని ఉన్నాడు, ముసలోడు ఎక్కువ వస్తున్నాడు, భూమిలో నుంచి బయటకు వస్తున్నాడు అని చెప్తుంది. ఈయన అసలు సమూయేలేనా అని భూప్రపంచంలో ఉన్న భక్తులందరికీ ప్రశ్న. ఇప్పుడు వచ్చినవాడు సమూయేలేనా? ఒకవేళ వస్తే కర్ణపిశాచం పట్టిన స్త్రీ ద్వారాగా ఆయన ఎట్ట వస్తాడు? పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళ వాళ్ళ ద్వారాగానే రావచ్చునేమో. కానీ ఒకవేళ వస్తే కర్ణపిశాచం పట్టిన స్త్రీ ద్వారాగా ఆమె రప్పించడం ఏంటి సమూయేల్ని? ఇదొక తంతు. అది కూడా భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సేవకులకి అర్థం కాని అంశమే. అది దయ్యమా వచ్చింది లేకపోతే నిజంగా సమూయేలేనా? ఈ రెండింటి మధ్య డౌట్తో ఉన్నారు భూప్రపంచంలో ఉన్న సేవకులందరూ. కొందరు సమూయేలేనా అంటారు, కాదు దయ్యం అంటారు. ఎందుకంటే దయ్యం పట్టిన స్త్రీ దగ్గరికి సౌలు వెళ్ళాడు కదా. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని. వినండి వచనం వినండి. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పించాలి అనగా అడగగా అతడు సమూయేలును రప్పింప వలెన నేను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే మోసపుచ్చావు 14వ వచనం వరకు. సౌలుతో చెప్పగా నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడినదని ఆమెను అడగ రాజు ఆమెను అడగగా ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట చూస్తున్నాను అన్నది. అంటే ఇప్పుడు భూమిలో నుంచి వస్తాడు అన్నట్టు. ఆయన భూమిలోనే ఉంది పాతాళం, ఆయన భూమిలో నుంచి వస్తాడా? ఆమె చెబుతుంది కదా కర్ణపిశాచంతో నింపబడిన వ్యక్తి. అయితే ఇక్కడ చూడండి, ఈ ఇప్పుడు నేను చెప్పిన సందర్భాలకి ఎపోజిషన్ అంటే కాంట్రాస్ట్గా ఏలియా మోషేలు రావటము యేసుప్రభు యొక్క మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో ఏలియా మోషేలు యేసుప్రభు రూపాంతరం పొందినప్పుడు ఏలియా మోషేలు వచ్చినట్టుగా ఉంది. దీనికి విరుద్ధంగా ఇప్పుడు చెప్పిన వాక్యాలకు విరుద్ధంగా ఇక్కడ సమూయేలుది సస్పెక్టెడ్. సమూయేలుది నాకు అర్థం కాదు. ఎట్లా అర్థమవుతుందండి? డైరెక్ట్గా పోయి చూస్తేనే అర్థమవుతుంది. అందుకని ఈ చనిపోయిన వారు వచ్చుట అనేది వాస్తవానికి చూస్తే వాక్య విరుద్ధం. చనిపోయిన వారు దిగొచ్చుట. ఒకవేళ నేను చెప్పిపోతున్నాను, ఒకవేళ నేనే కనుక భూమి మీద నుంచి దేవుని దగ్గరికి పోతే నేను వస్తాను, మీ కళల్లో దర్శనాలు వచ్చి మాట్లాడతాను అనేది అంతా నీ భ్రమ, ఒట్టి నీ చిత్తం. అది అవును, అది ఒట్టిదే. ఈ వాక్యాలను బట్టి చూస్తే మోషే ఏలియాలు వచ్చారంటే అది ఒక దేవుని యొక్క సంకల్పం అయి ఉండాలి. మోషే ఏలియాలు దిగి రావటం అనేది
ఎవరన్నా చనిపోయిన మహాభక్తులు ఎవరన్నా దిగిరావటం అనేది భూమిపైకి దేవుని సంకల్పం, దేవుని చిత్తం, అనుమతి ఏదన్నా ఉంటే దేవుని అనుమతి ఒకవేళ భూమి మీదకి వచ్చి బలపరుస్తారేమో, అంతవరకు అది వేరే సబ్జెక్టు. ఇంతవరకు చనిపోయిన వారు దిగి వస్తారనేది, ఆత్మలు వస్తాయని, వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారని, అదంతా ఒట్టి భ్రమ. అంటే వీటిని నేను పరిశోధన చేస్తున్నాను. నా దగ్గరికి పెద్ద పెద్ద అయ్యగారులు నేను 3 ఏళ్ళు ఉపవాసాల్లో గడిపితే కొన్ని దఫాలు ఉండలేకపోయానంటే 1 సంవత్సరం తీసేసా. 3 ఏళ్ళకి 2 ఏళ్ళు ఉన్నా ఉపవాస ప్రార్థనలో, ఒక్కొక్క పూట ఉపవాస ప్రార్థనలో ఉన్నా. ఉపవాస ప్రార్థన 2 ఏళ్ళు తీసుకుంటున్నాను. అప్పుడు పిఎంఎస్ స్వామిలయ్య గారు, ఏసన్న గారు, మన బతికున్న పెద్ద పెద్ద భక్తులు, సతీష్ గారు, బతికున్నవారు, సచిన వారు, వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చూపవసండి. నా ఉపవాస ప్రార్థనలో నేను 10 గంటల లోపు 1 గంట పైన ప్రార్థనలో గడపగలిగాను. ఆ ప్రార్థనలో గడపగలిగినప్పుడు వచ్చే విజన్లన్నీ పెద్ద పెద్ద మహాభక్తులు వచ్చి నా దగ్గరికి వచ్చి దర్శనమిస్తుండే. వాళ్ళు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్న అడిగితే, వాళ్ళు నిన్ను బలపరచడానికి వచ్చారు. వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళిన భక్తులు, ప్రపంచం అంతా సంచారం చేసే సువార్త అందించిన మహాభక్తులు వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే నిన్నేదో బలపరచడానికి వచ్చారయ్యా, నీకు మాదిరి వాళ్ళు అని. నేను 1 సంవత్సరం ఎదిగిన ఆ దైవజనుడు కూడా వచ్చాడు. లేకపోతే ఆ విధంగా అయితే ఏలే మోషాల్లాగా అంటే ఆ విధంగా అయితే వాక్యానుసారమే. అది దేవుని యొక్క శుద్ధ ప్రకారము, దేవునికి ఇష్టమైన రీతిలో వాళ్ళు వచ్చి ఉండాలి. దేవుడు అనుమతిస్తే వచ్చి ఉండాలి. లేనిసో ఈ అబ్రహామును ఆ ధనవంతుడు సంభాషణలో చూస్తే, ఉపమానంలో అసలు ఏ ఆత్మ భూమి మీదకి దిగిరాదు అనేది ఇటు. ఏది సత్యము మీరు ఆలోచించుకోవడం నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇవన్నీ సస్పెక్టెడ్ థింగ్స్ అన్నట్టు, మనుషులను కన్ఫ్యూజన్లో ఉంచే థింగ్స్. వాక్యము సత్యమే చెప్తుంది. లోకాసువార్తలో చెప్పబడిన వాక్యము సత్యమే. అక్కడ ఏలియా మోషేలు వచ్చింది కూడా సత్యమే. మరి ఎటు మొగ్గు చూపుదాము? వాళ్ళు చనిపోయి రావటం అనేది న్యాయమేనా? రారని అబ్రహాము చెబుతున్నాడు. రావైతే కాదు, అగాధం ఉందయ్యా, ఎట్టొస్తారు? నీ గొంతు చల్లారదు, నీ దాహం తీరదు, నువ్వు అట్టాలమట్టించాల్సిందే. ఈ లాజరు అనేవాడు సుఖం పొందుతున్నాడు, భూమి మీద కష్టపడ్డాడు, ఆహార విషయంలో, రోగాల విషయంలో శ్రమపడ్డాడు. ఇప్పుడు ఈ లాజరు అనేవాడు ఇక్కడ సౌఖ్యం పొందుతున్నాడు అని వాక్యంలో రాయబడింది. అందుకని నా ఉద్దేశం చెప్తాను, చనిపోయిన వారు ఎవరు కూడా భూమి మీదకి రారు. అంటే వీళ్ళు పెద్ద మహాభక్తుల, ఏలియా లాంటి భక్తుడు, మోషే లాంటి భక్తుడు, లేకపోతే మిగతా ప్రపంచమంతా సంచారం చేశారు పెద్ద పెద్ద భక్తులు, సంఘాలు కట్టిన భక్తులు. వాళ్ళు ఇలాంటి భక్తులా? కాదు కదా. అందుకని ఏలియా లాంటి వారు కాదు, మోషే లాంటి వారు కాదు. కానీ దేవుని వాక్యం బోధిస్తుంది, చనిపోయిన వారు రారు అనే తీర్మానం మనకు ఉండాలి వాక్యం ప్రకారం చూస్తే. ఈ లోకాసువార్త 16వ అధ్యాయంలో ఉన్నట్లు. అందుకని కలలు పడినా, దర్శనాలు పడినా నమ్మకండి. భక్తులు రాసిన అనుభవాలు ఉన్నాయి. ఈ మధ్య యూట్యూబ్లో విన్నానండి ఈ చరిత్ర. ఒక ఆమె మహాదుఃఖంతో కుమారుడు చనిపోయాడు, మహాదుఃఖం, రోజు ఏడుస్తూ ఉంటుంది మర్చిపోలేక, కుమారుని జ్ఞాపకం చేసుకొని ఇక ఆమెని ఒక ఈ మాంత్రిక శక్తి కలిగిన ఒక స్త్రీ దగ్గరికి ఆమెను తీసుకెళ్ళారు ఎవరో స్నేహితులు. అక్కడ మంత్రశక్తితో ఆ కుమారుని రప్పించారు. కుమారుడు రోజు ఒక టైంలో వచ్చిపోతుంటాడు, తల్లి దగ్గర ఆటలాడుకొని పోతుంటాడు. చివరికి వచ్చేసరికి మంచి మంచి భక్తులు ఉంటారు చూడండి, ప్రవక్తలు. అలాంటి భక్తుల దగ్గరికి ఈ స్త్రీ వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చింది నీ కుమారుడు కాదు, అదొక పెద్ద పిశాచం వచ్చి నీ కుమారులాగా యాక్షన్ చేసి నిన్ను తృప్తిపరుస్తుంది అని తెలుసుకొని, ఇప్పుడు జ్ఞానం తెలుసుకొని ఆమె మళ్ళా ప్రార్థనలో గడుపుతుంది అన్నట్టు. ఇది విన్నాను, ఈ మధ్య విన్నాను రీసెంట్గా. దాన్ని బట్టి చూస్తే చనిపోయిన వారు ఎవరు భూమి మీదకి దిగిరారు అనేది లోకాసువార్త వాక్య ప్రకారంగా చూస్తే
లోకాశుభార్త ప్రకారంగా ఆ వాక్యంలో రాయబడినట్లు మనం ఆలోచించాలి. ఏలియా మోషేల గురించి మనం తీసుకోవద్దు. ఏలియా మోషేలు వచ్చారు కదంటే ఆ విధంగా ఎందుకు రాకూడదు? అది కూడా అంత ఫ్యాక్ట్గా మనం తీసుకోవడానికి వీలుపడదు. కనుక దేవుడికి స్తోత్రాలు. మీరు గ్రహించండి. మీ అందరికీ జ్ఞానోదయం కావాలని ఈ వచనాలను మీ మధ్య ఉంచాను. చనిపోయిన వారు ఎవరు కూడా రారు. నీ సంగతి వాళ్ళకు తెలియదు. నాకు భూమి మీద భార్య ఉండెనో, లేకపోతే పిల్లలు ఉండెనో, లేకపోతే తల్లి ఉండెనో అని కాస్త జ్ఞాపకం ఉంటుంది. ధనవంతుడికి జ్ఞాపకం ఉన్నట్టుగా. ధనవంతుడు అబ్రహాము ఉన్న స్థలానికి వచ్చుటకు వీలు లేదు కదా, లాజరు ఉన్న స్థలానికి వచ్చుటకు వీలు లేదు కదా అక్కడ. మరి లాజరు ధనవంతుడి దగ్గరికి వచ్చుటకు వీలు లేదు కదా. అలాంటప్పుడు చనిపోయిన ఆత్మ ఎలా వస్తుంది? రాదు. దాన్ని బట్టి ఆ వాక్యాన్ని బట్టి రాదని మనం తెలుసుకొని జాగ్రత్తగా సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. మనం భ్రమపడకూడదు, బ్రహ్మశక్తంలో వెళ్ళకూడదు. పక్క నవ్వుతుంది నా దగ్గరికి వచ్చి. భూమి మీద ఎట్లా నవ్విందో దెబోరమ్మ నన్ను చూసి ఎక్కడన్నా ఒక నవ్వించే మాట చెప్పితే ఎప్పుడన్నా దెబోరమ్మతో పక్క నవ్వేది నేను అన్న మాటను బట్టి. సేమ్ అంతే నవ్వుతుంది. దర్శనంలో కాదు, కళలో వచ్చి అంతే నవ్వుతుంది. సేమ్ అంతే. అసలు ఆవగిందంత కూడా పరాకు లేదు. అందుకని వీటిని వాక్య ప్రకారంగా చూడాలి, సరితూసాలి, వాక్యానికి సరిపోల్చాలి. నేను చెప్పేది ఏలియా మోషేలను బట్టి ఈ యూట్యూబ్లో వినిన వాక్యాన్ని బట్టి కొందరు సేవకులు ఎస్టిమేషన్ వేస్తారు నా యొక్క సబ్జెక్ట్ని. ఇప్పుడు చనిపోయిన వారు ఎవరు రాడురా, సింగ్ పాస్టర్ చెప్పిన సత్యం ఉందంట అనుకుంటారు కొంత. మరి మోషే ఏలియాలను బట్టి చూస్తే ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చారు, కానీ ఇంకెవడు వచ్చాడు? ఎవడు రాలేదు కదా. ఆ సమయంలో ఒక ఆయన కర్ణపిశాచం ద్వారా భూమిలోంచి బయటకు వచ్చాడు అని రాయబడింది. దాన్ని బట్టి సభ్యులు ఒక ఆయన భూమిలోంచి బయటకు వచ్చాడు అనే సబ్జెక్ట్ని అది కూడా ఆలోచిస్తారు. అది సస్పెక్టెడే. దయ్యాల గురించి, దేవదూతల గురించి ఈ విషయంలో అనుభవాలు ఉండాలి. దయ్యాల గురించి, దేవదూతల గురించి అనుభవం ఉంటే మనకు వచ్చేది, మన దగ్గరకు వచ్చేది మన బాధను బట్టి, మన దుఃఖాన్ని బట్టి, మన ఏడుపును బట్టి, ఆవేదనను బట్టి, మన జ్ఞాపకాలను బట్టి దాడి చేస్తాయి. అందుకని అవన్నీ మర్చిపోవాలా. ఒక ఆయన అన్నాడు నాతో, బ్రదర్ మీ బిడ్డ గుర్తు రావట్లేదా? వయస్సు బిడ్డ చచ్చిపోయింది కదా అంటే, చనిపోయిన వారికి మనకు సంబంధం లేదు సార్ అన్నాడు. చనిపోయిన వారికి, భూమి మీద ఉన్న వాళ్ళకి సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. ఇక వాళ్ళు అక్కడే, నువ్వు ఇక్కడే. నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పోతే తప్ప అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు. ఈ మాట ఎవరంటారు? దావీదు అంటాడు. చనిపోయిన అబ్షాలోం దగ్గరికి నేను పోలేను కదా, ఆయన ఇక్కడికి వస్తాడా? మరణిస్తేనే అక్కడికి పోతాను అనేది దావీదు అంటున్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ విశ్వాసులైన వారు వాక్యాన్ని పరిశీలించండి. నేను చెప్పే నా యొక్క వ్యాఖ్యానాన్ని నువ్వు పరిశీలించ అవసరం లేదు. నేను క్లూ ఇస్తున్నా ఈ విషయంలో. క్లూ దాన్ని తాళసేయ పెట్టి తిప్పుతున్నా. ఇదిగో ఇలా ఉంది దీని పొజిషను అని చెప్పాను. ఇద్దరు సేవకుల మధ్య జరుగుతున్న సంభాషణ మీ మధ్య ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేది ఈ ఆత్మయేనా నాకు సంబంధించిన, లేకపోతే ఇంకేదన్నా గాలిలో ఉన్నవి వచ్చి భ్రమపరుస్తున్నవా అనేది ఈ వాక్యాన్ని చదివి, లేకపోతే చదివించుకొని దాన్ని బట్టి పరిశోధన చేసుకోవాల్సిందిగా మనవి. నా తండ్రి, నా అన్నదమ్ములు చచ్చిపోయినోళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు రారు ఎప్పుడు కూడా. ఎవరో మా బతుకున్న అన్నలాగా ఒకడు వస్తాడు. వాడు ఎవడో నాకు తెలియదు. నాకంటే ముందు ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపోయారు. అతను కనపడతాడు. ఒకటి చనిపోయిన నా తల్లి కనపడుతుంది అప్పుడప్పుడు. చనిపోయిన నా కన్న తల్లి కనపడుతుంది నా విజన్లో. దైవజనులు కనపడతారు. వీళ్ళు వాళ్ళేనా అని పరిశోధన ఉంది.
పరిశోధన ఉన్నా కూడా వేస్టే. పరిశోధన చేసినా లాభం లేదు. ఎందుకంటే ఏమో దయ్యాలు వచ్చి వాళ్ళ ఆకారంలో నాకు కనపడితే ఏం లాభం కదా? అర్థమవుతున్నాయి వాక్యాలు. దయ్యాలు వచ్చి వాళ్ళ ఆకారంలో మనకి కనపడుతుంటే వాళ్ళలాగానే యాక్ట్ చేస్తుంటే లాభం ఏంటి? దయ్యాలకు మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం గనుక దూరం ఆత్మ భూమి మీదకి రాలేదు. ఇది నేను చెప్పాను, నువ్వు రాబోకన్నాను, నీకు రావట్లా. ఆజ్ఞ ఇది, రాబోకు నా దగ్గరికి అన్నాను. దీని గురించి కన్ఫ్యూజన్ ఉంది భూమి పైన. వాక్యంలో అలా లేదు, నువ్వు ఇలా వస్తావని లేదు. ఏమన్నా దేవుని దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ ఏమైనా తీసుకుని వచ్చినవా? మరి నీ సందేశం ఏంటి? అంతే కదా, నువ్వు ఏదైనా సందేశం చెప్పాలి కదా. దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను, నాకు అనుమతించాడు దేవుడు, భూమి మీదకి వచ్చాను నీ దగ్గరికి, నన్ను ఈ మాట నీకు చెప్పమన్నాడు అనేది ఆమె నాకు చెప్పాలి కదా. ఏం లేదు, పట్టుకొచ్చి ఆ భూమి మీద ఏ విధంగా ఉందో ఆ విధంగానే ప్రవర్తిస్తుంది. అందుకని దీన్ని బట్టి విశ్వాసులారా మీకు నేను చెప్పేది ఏంటంటే, చనిపోయిన ఏ ఆత్మ భూమి మీదకి రాదు. వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. నీవు మళ్ళా శరీరాన్ని విడిచి అక్కడికి వెళ్ళే వరకు, వాళ్ళని చూసే వరకు అంతే సంగతి. బహుశా నేను అనుకుంటాను, దరిద్రుడిని పట్టకపోయిన వారు దేవదూతల చేత కొనిపోబడిన అని ఉంటుంది, కానీ దరిద్రుని యొక్క ఆత్మ డైరెక్ట్గా వెళ్ళినట్టుగా లేదు అక్కడ. అంటే ఈ ఆత్మని తీసుకుపోవటానికి ఎవరో వస్తారు, అయితే ఆత్మని కొనిపోవటానికి వాళ్ళు వచ్చారు కదా. ఈ ఆత్మకి సావగానే దారి తెలియదు. ఆ తండ్రి ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళటానికి దారి తెలియదు. అందుకని దేవదూతలు వచ్చారు. దేవదూతలు ఆ ఆత్మని పట్టుకెళ్ళారు, ఆ వ్యక్తిని పట్టుకెళ్ళారు అబ్రహాం దగ్గరికి అని రాసి ఉంటుంది. కనుక దేవుని స్తోత్రాలు. చనిపోయిన ఆ యొక్క వ్యక్తికి దారి తెలియదు. ఎవరన్నా రావాలి అక్కడికి. పాతాళంలోకి వెళ్ళటానికి కూడా ఎటు నుంచి పోతే పాతాళంలోకి ఎట తెలుసు? చనిపోయిన వాడు దేవుని దగ్గరికి వెళ్తారని వాక్యం ఉంది, కానీ ఇక్కడ ఎవరు కొనిపోయారు, ఎట్లా కొనిపోయారు, దారి ఎటు తెలుసు? కనుక వాక్యంలో ఉన్నట్లుగా చూడండి, చనిపోయిన వారు ఎవరూ భూమి మీదకి రారు. మీరు నమ్మలేకపోతే ఇక మూఢంగానే ఉండండి, మూఢత్వంగానే ఉండండి. నేనేం చెప్పలేను దానికి. నేను చనిపోయిన మా తాత వచ్చాడు, ఆయన బతుకున్నప్పుడు నేను చూశాను ఆయన్ని. మా అన్న వచ్చాడు, లేకపోతే మా చుట్టం వచ్చాడు, ఇదిగో ఇట్లా వచ్చాడు అట్లా వచ్చాడు అని ఎవరు చెప్తారండి? అది బైబిల్ చెప్పట్లా, వేరే గ్రంథాలు, హిందువుల గ్రంథాలు చెప్తున్నాయి. ఏమిటంటే పెద్దలు కనపడితే ఇట్లా ఆశీర్వాదము, పాములు కనపడితే అది కొరికితే, పాము కనపడి కొరికితే అది మంచిది, కొరకపోతే ఏదో కీడు జరుగుతుంది. వాక్యానికి సంబంధించినవి అని నీకు సంబంధించినవి కావు కదా. అవేదో అన్య ఆచారాలు, అన్య ఆలోచనలు, అవి మనకెందుకండి? బైబిల్లో ఉన్నదే తీసుకోవాలి. మనం ఆత్మశాంతితో జీవించాలి. దేవునికి స్తోత్రాలు. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదండి. నేను పోతే బ్రదర్ నీకు అంత సమాచారం చెప్తా, నువ్వు పోతే నాకు తెచ్చే సమాచారం చెప్పాలా అని ఇద్దరం ప్రశ్న అడుగుకుంటున్నాము. ఆ ప్రశ్నలో ఉన్న మరుగు, ఈ వాక్యంలో ఉన్న మరుగుకి తేడా ఇది. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. మోకాళ్ళ మీద ఉండండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.